విని ఎరగని రీతిలో పండిన మొక్కజొన్నకి ఈ నిమిషం వరకు గైడ్ లైన్స్ జారీ చేయని ఈ ప్రభుత్వం, ఇప్పటి వరకు 5% కూడా కొనుగోలు చేయని ఈ ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వమా? వ్యవసాయానికి మేలు చేసే ప్రభుత్వమా? వ్యవసాయానికి రక్షణగా ఉండే ప్రభుత్వమా ఇది? అన్నిటికంటే కదా యూరియా ఎక్కువ పడుతుంది మొక్కజొన్నకి. పొలానికంటే మొక్కజొన్న పెద్ద మొక్క, బలంగా ఎదిగే మొక్క, కంకులు రావాలి, యూరియా కాస్త ఎక్కువ మొత్తంలో. ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండ్ వస్తుందని తెలియని దద్దమ్మలు ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని, రైతుని రాజుని చేస్తాం, అగ్రభాగిన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట గాని, వరికి ఉన్న డిమాండ్ గాని ఇవాళ రైతుల్ని బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను మార్కెట్ అధికారులను అడిగాను, ఇవాళ వరంగల్ జిల్లా అధికారులను అడిగాను, మొక్కజొన్న మీరు కొంటే ఈ మొక్కజొన్న ఎక్కడికి తరలిస్తారు, మీకు గోడౌన్స్ ఎక్కడంటే, సార్ మాకు ఆ గోడౌన్స్ ప్రాబ్లం ఉన్నది సార్, మా మార్కెట్కు గోడౌన్స్ లేవు సార్, మేము జనరల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఉండే ఈ గోడౌన్స్ని మేము వాడుకుంటాం. వాటి శాతం ఎంత? పండిన ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3 లక్షల పైన మొక్కజొన్న పడితే 3x25 క్వింటాలు నువ్వు కొనేదేనైతే ఆ ధాన్యాన్ని ఎక్కడ పెడతావు? ఆల్రెడీ వరి పంట వస్తుంది, ఇంకొక 3-4 రోజుల పెద్ద ఎత్తున కళ్ళల్లోకి వరి వస్తుంది. వరి కొనాలి. మొక్కజొన్న ఎప్పుడు కొంటావు? వరిని ఎప్పుడు కొంటావు? వరికి బ్యాగులు ఎక్కిస్తావు, మొక్కజొన్నకు బ్యాగులు ఇస్తావు. మొక్కజొన్న ఏ గోడంలో పెడతావు, వరిని ఏ గోడంలో పెడతావు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పండిన పంటని అడ్డికి పావుషేరు ఇష్టారీతిన ఇయ్యాల దళారులకి అప్పచెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. రైతులను వెన్నెముకనిచ్చే కుట్ర ఇది. రైతులని నట్టేట ముంచే కుట్ర ఈ ప్రభుత్వం చేయకపోతే, రైతుల పక్షపాతి అయితే పండిన పంట ఎన్నడు విత్తనాలు వేశారు, ఇవాళ మార్కెట్కి ఎప్పుడు వస్తుంది, ఇది ఎంత మేరకు సెంటర్లు ఓపెన్ చేయాలి, ఎంత ధాన్యాన్ని పర్ డే ఈ కాంటా పెట్టాలి, ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని సోయలేని ఈ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాన్ని, రైతులు నట్టేట ముస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజలకు ఉంది. రైతులను నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తాను. మక్కలను తక్షణమే కొనుగోలు చేయాలి. ఉసురు పోసుకోకండి. ఆ రైతు బిడ్డల గోస బాధిందనేది ఒక్కసారి మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి. కింటాకి 1000 రూపాయలు నష్టపోతున్నారు. నువ్వు కొనేదే సగం పంట, ఆ సగం పంటకు కూడా ఇలా కొనుగోలు లేని దుస్థితికి బోర్ల విలపిస్తున్న ఆ రైతుల యొక్క హృదయాలని చూసి కూడా కనికరించని, కరుణ లేని ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రశ్నించాలి అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏమైనా ప్రశ్నిద్దామంటే ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, కేసులు పెట్టడాలు, మొదలే బదనాం చేయడాలు, ఇవన్నీ ప్రక్రియ. ఇవాళ నేను 3 రోజుల క్రితం మిడ్ మానేర్ పోయాం. అత్యంత కీలకమైంది కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్ మానేర్ అనేది ఇంపార్టెంట్ రోల్. ఎల్లంపల్లిలో నుంచి డైరెక్ట్ పంపింగ్ జరిగేది మిడ్ మానేర్లోకి. ఎల్లంపల్లిలో నీళ్ళు, మిడ్ మానేర్లో డెడ్ స్టోరేజ్.
మిడ్ మేనర్ నుంచే మల్లన్న సాగర్ గాని కొండపోశమ్మ గాని రంగనాయక సాగర్ గాని మన కాకతీయ కెనాలు ఎల్ఎండి నుంచి గాని ఇవన్నీ వచ్చేది మిడ్ మేనర్ నుంచే ఎల్లంపల్లి నుంచే. ఇవాళ ఎక్కడ నీళ్ళు లేవు. మరి మిగతా కాలానికి వ్యవసాయ పంటకు నీళ్ళు ఎట్లా? ఈ సమ్మర్లో మంచినీరు ఎట్లా? ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చిన్న పని 3 పిల్లలు కుంగిపోయిన మేడిగడ్డని రిపేర్ చేయనంటే 2.5 ఏళ్ల నుంచి రిపేర్ చేయకుండా కంపెనీ వాడు చేయాల్సిన బాధ్యతలు కూడా చేయకుండా మీనవేషాలు వేసుకుని లెక్క పెడుతున్న నువ్వు ఇవాళ అది రిపేర్ చేసి ఉంటే ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్లు ఇవాళ మనం సుందిల్ అన్నారం నుంచి ఎల్లంపల్లి పంపింగ్ చేస్తే మిడ్ మానేర్లో పుష్కలంగా నీళ్లు ఉండేది కదా. సుందిల్ అన్నారంలో రిజర్వాయర్ ఉండేది కదా. రంగనాయక సాగర్ లో కొండపోశమ్మలో మల్లన్న సాగర్ లో పుష్కలంగా నీళ్లు ఉండేది కదా. హైదరాబాద్ తో పాటు యావత్ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా చుక్క నీరు సమస్య లేకుండా ఉండేది కదా. నిత్యధార అయిన ప్రాణహిత వచ్చి పడే మేడిగడ్డ 3 పిల్లలని నువ్వు బాగు చేయలేకుండడంతో యావత్ తెలంగాణకి సాగునీరు తాగునీరు లేకుండా చేస్తున్న ఈ దౌర్భాగ్య పాలనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎండాకాలంలో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఈ మంచినీళ్ళని ఎలా అధిగమించాలి? ఏ హైదరాబాద్ నగరం ఎలా తట్టుకోవాలి? పల్లెల్లో ఇప్పటికే ఇవాళ మంచినీళ్ళు ట్యాంకర్లు చూస్తూనే ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఆపదని ఎట్లా తట్టుకోవాలనే సోయలేని ప్రభుత్వం. ఎవరి మీద నీ కక్ష? పొద్దు సమానం కేసీఆర్ గారిని తిడతావు, పొద్దు సమానం గత ప్రభుత్వం గురించి మాట్లాడతావు, కమిషన్లు వేసావు తేల్చావు, కేసులు పెడతావు తేల్చావు, తప్పుంటే తేల్చావు. ఒకవేళ తప్పే తేలితే అరెస్టులు చేత కాదు. ఎక్కడ తప్పు లేని వాటి మీద తప్పులేస్తూ నిందలేస్తూ కేసులు పెడుతూ కమిషన్లు పెడుతూ కాలయాపన చేస్తున్న నువ్వు నీకు అధికారం చెప్పింది కాలయాపన ఏమన్నా? గత ప్రభుత్వం గురించి మాట్లాడమనా? ఈ రైతుల గోసపుచ్చుకోమనమనా? తాగునీరుకి దిక్కులేని పరిస్థితి దౌర్భాగ్యాన్ని తెమ్మనమనా నీకు అధికారం ఇచ్చింది? ఎంతకాలం నడిపిస్తావు? ఎంతకాలం ఈ ప్రజల గోసపుచ్చుకుంటావని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేస్తున్నావు. బిడ్డ, నువ్వు కొనుమొక్కజొన్నలు లేకపోతే రైతులు చేసే కన్నెర్ర దాటికి నువ్వు తట్టుకోలేవు. దీన్ని చాలా తీవ్రమైన ఉద్యమ రూపంలోకి తీసుకెళ్తాం. మొక్కజొన్న ఈ గతి అయితే రేపు వరిని కూడా కొనుగోలు చేయాలి. ఎండాకాలంలో వడగళ్ల వాన, తుఫాన్లు, గాలి విపరీతంగా ఉంటది. రైతులు పండిన పంటని ఇవాళ అమ్ముకునే అవకాశం లేని పరిస్థితి రానియకని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ దీనిపైన రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ వేదికగా